దేవీ మహత్యం అధ్యాయం 7. దేవీ యుద్ధం ప్రారంభం. శుంభు నిశుంభులు విసిరిన సవాలు స్వీకరించిన పరాశక్తి సింహాసనంపై ప్రకాశిస్తూ నిలిచింది. ఆమె దివ్య కాంతి అంతటి విస్తారమై ఉంది. ఆ లోకమంతా వెలుగుతో నిండిపోయింది. ఆకాశంలో దేవతలు ఆశ్చర్యంతో చూస్తుండగా భూమిపై రాక్షస సైన్యాలు గర్జనతో ముందుకు కదిలాయి. వారి అడుగులు పడగానే భూమి కంపించింది. గాలి రణరంగం సాక్షిగా మారింది. ఆ సైన్యాలలో దుర్దర్శ వీరులు, భీకరమైన రాక్షసులు, మహాశక్తివంతులైన అసురులు చేరారు. వారు కొండలంత గదులు, పర్వతాలంత బలశాలైన ఆయుధాలు పట్టుకుని కేకలు వేస్తూ దేవి వైపు దూసుకువచ్చారు. వారి గొంతులు పిడుగుల్లా మోగి ఆకాశమంతా కప్పేశాయి. కానీ ఆ శబ్దాల మధ్య దేవి ముఖంలో మాత్రం ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. అప్పుడు ఆ మహాదేవి స్వల్ప మందహాసం చేసి తన చేతుల నుండి దివ్యాస్త్రాలను సృష్టించడం ప్రారంభించింది. ఒక్క చూపుతోనే అగ్నిజ్వాలల వర్షం కురిపించింది. ఆ జ్వాలలు అసుర సైన్యాలపై పడగానే వెయ్యి రాక్షసులు క్షణాలలో భస్మమయ్యారు. రణరంగం అగ్నికి ఆవాసమైంది. ఆ శబ్దం, ఆ కాంతి, ఆ సంహార దృశ్యం చూసి ఆకాశం, భూమి, పాతాళం 3 లోకాలు కంపించాయి. దేవిని దర్శించిన దేవతలు ఆకాశం నుండి స్తోత్ర జల్లు కురిపించారు. జై జై మహాదేవి, జై జై జగదంబికే అంటూ గంధర్వులు గానాలు ఆలపించారు. ఆ గానం లోకానికి భయాన్ని తొలగించి భక్తులకు ధైర్యం నింపింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ పుష్పాలు రణరంగంలో పడి అగ్నితో కలిసి కాంతిమయమైన దివ్య దృశ్యాన్ని సృష్టించాయి. అసురులు ఎంతమంది వచ్చినా దేవి శక్తి ముందు ఒక్కరికి కూడా నిలబడే తాకట్టు లేదు. కొందరు పర్వతాలంత కదలని శరీరంతో ముందుకు దూకారు. కానీ దేవి ఒక్క శూల స్పర్శతోనే వారిని విరగగొట్టింది. మరికొందరు గగనంలోకి ఎగిరి యుద్ధం చేయాలనుకున్నారు. కానీ దేవి కళ్ళలోంచి వెలువడిన కాంతి వారిని చీల్చిపడేసింది. దేవి సింహాసనంపై సైతం గర్జిస్తూ రాక్షసులను చీల్చి పారేసింది. ఒక్కో దెబ్బకే రక్త నదులు ప్రవహించాయి. రణరంగం భయానకమైపోయినా దేవి రూపం మాత్రం మరింత శాంతమయంగా, దివ్యమయంగా కనిపించింది. అది ఒక అపూర్వమైన వ్యతిరేకత. సంహారం మధ్యలో సౌందర్యం, రక్త సముద్రంలో శాంతి. ఇది మహాయుద్ధానికి ఆరంభం మాత్రమే. రాబోయేది దివ్య మహాసంహారం. శుంభు నిశుంభుల గర్వం కూలగొట్టే, లోకానికి భయాన్ని తొలగించే, భక్తుల హృదయాలను భక్తితో నింపే యుద్ధం. దేవి గర్జించింది, ఓ రాక్షసులారా, నా ముందు మీ శక్తి శూన్యం. భక్తులను రక్షించడానికి, ధర్మాన్ని నిలుపుటకై నేను ఇక్కడ ఉన్నాను.